హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం వెయిటెడ్ హార్మోనిక్ మీన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో వెయిటెడ్ హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ W బై సమ్ ఆఫ్ W బై ఎక్స్. వెయిటెడ్ హార్మోనిక్ మీన్ మనకి మెయిన్గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే యావరేజ్ స్పీడ్ అనుకోవడానికి. ఓకే, సో ఇక్కడ యావరేజ్ అంటే నథింగ్ బట్ మీనే కదా. సో అప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ అనుకోవడానికి వెయిటెడ్ హార్మోనిక్ మీన్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ ఏం చేసిందంటే తను ఒక ఫస్ట్ 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తుండు. ఓకే, ఆ 10 కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో అంటే స్పీడ్ వచ్చేసి 3 km/h. 3 km/hలో 10 కిలోమీటర్స్ వెళ్ళిండు అతను నడుచుకుంటాం. ఆ తర్వాత 10 కిలోమీటర్స్ దాటినాక నెక్స్ట్ 6 కిలోమీటర్స్ ఏమో స్పీడ్ వచ్చేసి 4 km/h. తర్వాత ఈ 10 కిలోమీటర్స్ అయిన తర్వాత నెక్స్ట్ 6 కిలోమీటర్స్ ఏమో 4 km/h స్పీడ్లో నడిచిండు. ఓకే, నెక్స్ట్ ఇంకో 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ స్పీడ్ వచ్చేసి 2 km/h. ఓకే, సో ఇక్కడ ఇతను ఏం చేసిందంటే ఫస్ట్ 10 కిలోమీటర్స్ ఏమో 3 km/h స్పీడ్లో నడిచిండు. నెక్స్ట్ 6 కిలోమీటర్స్ ఏమో 4 km/h స్పీడ్లో నడిచిండు. తర్వాత 4 కిలోమీటర్స్ ఏమో 2 km/h స్పీడ్లో నడిచిండు. ఓకే, సో ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ కావాలని అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, సో జనరల్గా మనం అతను ఎంత డిస్టెన్స్ నడిచిండో అండ్ ఎంత టైం తీసుకున్నాడో అవి రెండింటిని డివైడ్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది కదా జనరల్గా చేసేటప్పుడు. అంటే ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, 10 km, 6 km, 4 km. అంటే 10 + 6 + 4. నెక్స్ట్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ ఎంత టైం తీసుకున్నాడు అనేది మనకి ఎట్లా తెలవాలి. ఫస్ట్ 10 కిలోమీటర్స్ ఏమో 3 km/h కదా. అంటే 3 కిలోమీటర్స్కి 1 hour పడుతుంది. అంటే ఇప్పుడు 10 కిలోమీటర్స్కి ఎంత టైం తీసుకుంటాడు అంతే కదా మనకు కావాల్సింది. 3 km/h అని అంటే ఒక గంటకి 3 కిలోమీటర్లు నడిచినప్పుడు 10 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుందో మనకు కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 10/3 కదా. అంటే 10/3 టైం. నెక్స్ట్ ప్లస్ తర్వాత 6 కిలోమీటర్స్ ఎంత స్పీడ్లో పోయిండు, 4 km/h. అంటే 4 కిలోమీటర్స్కి 1 hour టైం పడితే 6 కిలోమీటర్స్కి ఎంత పడుతుంది అంతే కదా. సో 4 కిలోమీటర్స్కి 1 hour పడితే 6 కిలోమీటర్స్కి ఎంత పడుతుంది అన్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది, 6/4 వేస్తే ఎంత టైం పట్టిందో తెలుస్తుంది. అంటే 6/4. నెక్స్ట్ ప్లస్ లాస్ట్ 4 కిలోమీటర్స్ ఎంత, 2 km/h కదా. అంటే 2 కిలోమీటర్స్కి 1 hour టైం తీసుకుంటే 4 కిలోమీటర్స్కి ఎంత టైం తీసుకుంటారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 4/2 వేస్తే మనకి ఎంత టైం తీసుకున్నాడో తెలుస్తుంది. 4/2 అంతే కదా. ఓకే, సో ఇప్పుడు 10 + 6 + 4 ఎంత అవుతుంది, 20 అవుతుంది. బై 10/3 వేస్తే ఎంత వస్తుంది మనకి, 3.333 ప్లస్ 6/4 వేస్తే ఎంత వస్తుంది, 1.5. నెక్స్ట్ ప్లస్ 4/2 వేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే, సో ఇది మొత్తం టైం. ఈ 20 km డిస్టెన్స్ పోవడానికి ఇంత టైం తీసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు 20/, ఈ మొత్తం టైం ఎంత అవుతుంది, 3.333 ప్లస్ 1.5 ప్లస్ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 6.833. ఓకే, సో ఇదేమో టోటల్ డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ చేసిండు అనేది. నెక్స్ట్ ఇదేమో ఎంత టైం తీసుకున్నాడు. ఓకే, సో చేస్తే మనకి ఎంత వస్తుంది, 2.93 km/h. ఓకే, సో ఇదేంటి యావరేజ్ స్పీడ్. మనం జనరల్గా చేస్తే ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఒకసారి వెయిటెడ్ హార్మోనిక్ మీన్ ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం. సమ్మేషన్ W బై సమ్ ఆఫ్ W బై ఎక్స్. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమో
డబ్ల్యూగా తీసుకుందాం. నెక్స్ట్ స్పీడ్ ఏమో ఎక్స్ అనుకుందాం. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమో డబ్ల్యూ, స్పీడ్ ఏమో ఎక్స్. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి స్పీడ్ మనం ఎంత తీసుకున్నాం, 3 km/h, 4 km/h అండ్ 2 km/h. అంటే 3 km/h, 4 km/h, 2 km/h. నెక్స్ట్ డబ్ల్యూ, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత తీసుకున్నాం, 10 km, 6 km, 4 km. 10, 6, 4. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా ప్రకారం ఏం చేయాలి మనం, సమ్ ఆఫ్ W/X కదా, అంటే మనకి W/X కావాలి. W/X అంటే ఫస్ట్ ఏంటి, 10/3. 10/3 అంటే 3.333, అంతేనా, 3.333. నెక్స్ట్ 6/4 అంటే ఎంత, 1.5. నెక్స్ట్ అదేవిధంగా 4/2 అంటే 2. ఓకే, సో W/X వాల్యూస్ వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటి, వెయిటెడ్ హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏంటి, సమ్మేషన్ సమ్ ఆఫ్ W/X. అంటే మనకి సమ్ ఆఫ్ W/X కావాలి, అంటే దీని టోటల్ కావాలి. సో దీని టోటల్ ఎంత వస్తుందో చూద్దాం. 6.833 దీని టోటల్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకేం కావాలి, సమ్మేషన్ W కావాలి కదా, అంటే దీని టోటల్ ఎంత వస్తుంది, 20. ఓకే, సో మనకి సమ్మేషన్ W వాల్యూ తెలిసింది ఎంత, 20. నెక్స్ట్ సమ్ ఆఫ్ W/X ఎంత, 6.833. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సమ్మేషన్ W ఎంత, 20 బై సమ్ ఆఫ్ W/X ఎంత, 6.833. చేస్తే మనకి ఎంత వస్తుంది, 2.93. ఓకే, సో ఇందాక మనం యావరేజ్ స్పీడ్ జనరల్గా చేసినా కూడా మనకి ఆన్సర్ ఇంతే వచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం చేసినా కూడా మనకి ఆన్సర్ ఇంతే వచ్చింది. సో ఈ రకంగా డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తే, డిఫరెంట్ డిస్టెన్సెస్, డిఫరెంట్ స్పీడ్స్లో వెళ్ళినట్టు కనుక ఇస్తే మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం వెయిటెడ్ హార్మోనిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ ప్రాబ్లం కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.